వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మన వీడియోలో అండి స్లీవ్స్ని స్టిచ్చింగ్ చేసే విధానం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏ విధంగా కుట్టుకోవాలనో ఈ బార్డర్ ఉన్న చేతుల్ని ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా చూపిస్తానండి. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ స్లీవ్స్ కుట్టే విధానం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు అండి మనకి 5.5 ఇంచులే చేతులు పొడుగండి. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి బార్డర్ అనేది ఉన్నది కదా. ఇప్పుడు ఈ బార్డర్ ఉన్నదండి. ఈ బార్డర్ ఉన్నది కాబట్టి ఈ బార్డర్ మనకు కనిపించే విధంగానే మనం కుట్టుకోవాలండి. అంటే దాన్ని ఎట్ట కుట్టుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇప్పుడు వచ్చేసి ఇది లైనింగ్ అండి. ఇది ఇప్పుడు ఈ లైనింగ్ కదా. ఇప్పుడు మనం మామూలుగా మనం కుట్టేసినట్టయితే ఎక్కువ తక్కువ అనేది రావటం అనేది ఉంటుంది. అలా కాకుండా మనం ఒక చిన్న పని అనేది మనం చేయాల్సి ఉంటుందండి. అది చేసినట్టయితే మీకు చక్కగా ఎక్కడ వంకర పోకుండా చేతులకి చాలా నీట్గానే రావడం ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ చిన్న పని ఏందో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఏం లేదండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, పొడుగు అనేది ఇలా మలిచేసుకొని మనం చిన్న మనం ఒక గీత గీసుకోవాలండి. మనం చక్కగా అనేది మనం ఇట్లా గీసుకున్నట్టయితే మనం ఈ గీత మీ నుంచే ఇప్పుడు మనం కుట్టుకునేది మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే వంకర పోకుండా ఉంటుందండి. ఇలా మనం గీసుకున్నట్టయితే ఇప్పుడు మనం కుట్టేది చూద్దామండి. ఇలా మనం గీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎలా కుట్టాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు మనకి ఈ అంచే రావాలి మనకి, కాబట్టి మనకి ఆ విధంగా కుట్టేది మనం తెలుసుకుందామండి. ఈ చేతుల్ని ఇలా పై భాగాలు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని కిందికి అనేది తిప్పుకోవాలండి. మనం ఇలా తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్, పైనుంచి మనకి అనేది గీత అనేది మనకు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు అక్కడికి వచ్చే విధంగా చూసుకోవాలి. మరలా ఏం చేయాలంటే మన కింది భాగాలు మనం లైన్ ఒక చిన్న గీత గీసుకున్నాం కదా, అక్కడ కుట్టు పడే విధంగా చూసుకొని కుట్టాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనం కుట్టినట్టయితే చాలా ఈజీగా మీకు ఇలాంటి వంకర పోకుండా కుట్టుకోగలుగుతారండి. ఇలా పెట్టేసుకోవాలండి. మనకి ముందే గీసుకున్నాం కాబట్టి ఆ విధంగానే కుట్టాలండి. కొంచెం లైనింగ్ కొంచెం బయటికి కనిపిస్తుంది కాబట్టి మన చెయ్యికి ఒరిజినల్ తక్కువ ఉంది కాబట్టి ఇలా కుట్టుకోవాలండి. ఇప్పుడు మనం చక్కగా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని ఫ్రెండ్ ఒక కుట్టు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్, లోపల భాగంలో మనం ఇలా మనకి అంచు అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. ఆ విధంగా కుట్టుకోవాలండి. మనం ఇలా పైన ఒక కుట్టేసుకోవాలండి. ఇలా పైన కుట్టేసుకున్నట్టయితే ఇక మనకి లైనింగ్ అనేది జరగకుండా పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి, కదలకుండా ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ మనం ఇలా చూడండి ఫ్రెండ్, ఒకసారి ఇలా చూసినట్టయితే చూడండి ఎంత నీట్గా అనేది రావటం ఉన్నదో. చూడండి ఫ్రెండ్, గీత అనేది మనకి కనిపించాలి. మనకి ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఉండాలంటే నేను చూపించిన విధంగా మీరు కనుక కుట్టినట్టయితే చాలా ఈజీగా మీకు ఇలాంటి స్లీవ్స్ బార్డర్ ఉన్న స్లీవ్స్ని చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లైనింగ్ కూడా మనం ఇలా అటాచ్ చేసుకుందామండి. మనకి సమానంగా వచ్చే విధంగా చూసుకొని లైనింగ్ని అటాచ్ చేయాలండి. మనకి లైట్గా గుంజుకుంటూ మనం సమానంగా ఎక్కడ బెండ్ పోకుండా ఇలా మనం లైట్గా పట్టుకోవాలండి. లైనింగ్ని మనం కానీ కింద ఉన్న ఒరిజినల్ క్లాత్ కానీ గుంజకూడదండి. ఇలా ఫ్రీగా మనం వదిలేసుకుంటూ కుట్టాలండి. ఈ విధంగా కుట్టినట్టయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా మీకు ఎలాంటి వంకర అనేది పోకుండా పర్ఫెక్ట్గా అనేది కుట్టుకోగలుగుతుంది. తర్వాత మనం లైనింగ్తో సమానంగా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇలా అంతా కూడా సమానంగా లైనింగ్తో సమానంగా కట్ చేసుకోవాలా. ఫ్రెండ్స్, మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, మనం కూడా ఇలా టక్స్ పెట్టుకోవాలా. మనం ముందు భాగం మనకు అర్థం కావడం కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలండి. కుట్టేటప్పుడు చాలా ఈజీగా మనం కుట్టుకోవచ్చండి. మనకి ఈ విధంగా చాలా ఈజీగా మీకు అర్థమయ్యేది. అయితే మనం పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం ఎక్కువ తక్కువ సంఖ్య కింద ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చిందండి, దీన్ని మనం కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకొని కుట్టినట్టయితేనే మనకి సంఖ్య ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందండి. ఇలా సమానంగా వచ్చేసిందండి. చూడండి, చాలా ఈజీగా మీకు అర్థాలని చూపించండి.